భారత జట్టు ఆల్రెడీ గెలిచిన తర్వాత ఘనంగా రావడానికి సిద్ధమైంది. ఇక్కడ కూడా భారీ ఎత్తున స్వాగత సత్కారాలు ప్రిపేర్ అయ్యారు. ఎందుకంటే వరల్డ్ కప్ మనకి వన్డే వరల్డ్ కప్పులు 2 గెలుచుకున్నాం, 83లో, తర్వాత 2011లో. అదే సందర్భంలో T20 2007లో గెలుచుకున్నటువంటిది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు భారీ ఎత్తు చాలా కాలం తర్వాత గెలుచుకున్నాం. వరల్డ్ కప్పులకే సాధించినటువంటి ఘనత ఒక ఎత్తు. ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఇవాల్టి యూత్ జట్టు ఒక రకంగా చెప్పాలంటే సీనియర్ మోస్ట్లో ఒకప్పుడు ఉన్నటువంటి సెహ్వాగ్లు, ద్రావిడ్లు, లేకపోతే కనుక సచిన్లు, ఇట్లాంటి వాళ్ళు ఎవరు, గౌతమ్ గంభీరు, ఇట్లాంటి వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఒక కోహ్లీ ఆ సీనియర్లో, రోహిత్ శర్మ సీనియర్, అలాగే జడేజా సీనియర్, హార్దిక్ పాండ్యా ఆ తర్వాత కాలంలోనే. ఇట్లాగా అంటే ఈ కాలపు బ్యాచ్ ఎక్కువగా ఉన్నటువంటిది. నిన్న విజయంలో కీలక పాత్ర పోషించిన సూర్యకుమార్ యాదవ్ అయినా, బూమ్రా అయినా, ఇట్లాంటి ఈ సందర్భంలో అందరూ కూడా సంతోషంగా వెయిట్ చేస్తున్నటువంటి టైంలో అక్కడ జట్టు మాత్రం ఇరుక్కుపోయింది. ఎక్కడైతే వీళ్ళందరూ కప్పు గెలుచుకున్నటువంటి ప్రదేశంలోనే ఇప్పుడు పెద్ద ఎత్తున తుఫాను, ఆ తుఫాను హెచ్చరికల కారణంగా గదిలో నుండి, రూముల్లో నుండి కూడా బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. దాంతో ఇంకొక రోజు 2 రోజులు పట్టేటటువంటి అవకాశం కనబడుతుంది మన వాళ్ళందరూ వెనక్కి రావడానికి.